హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు విత్ ప్రోగ్రామ్ మనం నేర్చుకున్నాం. సో ఈరోజు క్లాస్లో పాలిమార్ఫిజం అంటే ఏంటి, పాలిమార్ఫిజంని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో నేర్చుకున్నాం. Polymorphism. So polymorphism also one of the concept from the or one of the principle from the object oriented programming language. So ఈ polymorphism ఏం చెప్తుంది అంటే, so if you can be split this corresponding name polymorphism into two words, poly plus morphs. ఈ పాలిమార్ఫిజంని మనం టూ వర్డ్స్గా డివైడ్ చేస్తే, పాలీ ప్లస్ మార్ఫ్స్గా డివైడ్ చేస్తే, పాలీ అంటే ఏంటి అంటే మెనీ, మార్ఫ్స్ అంటే ఫార్మ్స్, ఫార్మ్స్ ఆర్ వేస్ అంటే వన్ థింగ్ కెన్ ఇంప్లిమెంట్ ఆర్ కెన్ అచీవ్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. వన్ మెథడ్ని కానీ ఒక మెథడ్ని మనం మల్టిపుల్ ఫార్మ్స్లో డిఫైన్ చేస్తే దాన్నే మనం పాలిమార్ఫిజం అనొచ్చు. అయితే పాలిమార్ఫిజంని మనం టూ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. దేర్ ఆర్ టూ వేస్ టు ఇంప్లిమెంట్. ఏంటేంటి? వన్ ఈజ్ టూ వేస్ టు ఇంప్లిమెంట్. ఏంటంటే అంటే యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్. Using method overloading. Second, using method overriding. మనం పాలిమార్ఫిజంని టూ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి ఓవర్లోడింగ్ కాన్సెప్ట్, సెకండ్ వన్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. సో ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఓవర్లోడ్ ఎలా చేయొచ్చు? సో మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే నార్మల్గా ప్రతి మెథడ్కి కూడా వాట్ ఎవర్ ద మెథడ్ మనం వీ కెన్ డిఫైన్ ఇన్ ద క్లాస్. వాట్ ఎవర్ ద మెథడ్, ఏ మెథడ్లో అయినా సరే మనకి టూ పార్ట్స్ ఉంటాయండి. ఒకటి మెథడ్ సిగ్నేచర్, సింప్లీ వీ కెన్ సే మెథడ్ సైన్. ఇంకొకటి మెథడ్ ఇంప్లిమెంటేషన్. టూ పార్ట్స్ ఉంటాయి. ప్రతి మెథడ్ డెఫినేషన్లో కూడా మనకి టూ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి మెథడ్ సిగ్నేచర్, సెకండ్ వన్ మెథడ్ ఇంప్లిమెంటేషన్. మెథడ్ సిగ్నేచర్ ఏం చెప్తుంది అంటే మెథడ్ నేము, నెంబర్ ఆఫ్ పారామీటర్స్, మెథడ్కి ఎన్ని పారామీటర్స్ మనం పాస్ చేయాలనుకుంటున్నాము, నెంబర్ ఆఫ్ పారామీటర్స్, the method parameter names, method parameter that's it. So method signature అనేది ఈ త్రీ పార్ట్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. మెథడ్ సిగ్నేచర్ కెన్ డిస్క్రైబ్ మెథడ్ నేమ్, మెథడ్ పారామీటర్ నేమ్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్. సింప్లీ వీ కెన్ సే అంటే ఒక మెథడ్ కి మనం ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాము, ఆ పారామీటర్స్ నేమ్స్ ఏంటి, సో దాన్ని డిస్క్రైబ్ చేసేది మెథడ్ సిగ్నేచర్. మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ గా మెథడ్ బాడీలో మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం డిఫైన్ చేస్తామో దాన్నే మనం మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ డెఫ్ డిఎఫ్ m1 ఆఫ్, సపోజ్ నేను ఇక్కడ సెల్ఫ్ కామా ఏ కామా బి అని ఇచ్చాను. సో విత్ సమ్ ఇంప్లిమెంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఏ ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ m1 అనేది ఒక మెథడ్ కదా, ఈ మెథడ్ నేము ఏ అండ్ బి అనేవి పారామీటర్స్ కదా, టూ పారామీటర్స్ మనం పాస్ చేస్తున్నాం విత్ నేమ్ కదా. సో ఈ పార్ట్ ని మనం మెథడ్ సిగ్నేచర్ అనొచ్చు.
సో విత్ ఇండెంటేషన్ మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ మెథడ్ సిగ్నేచర్ తర్వాత డిఫైన్ చేసామో దీన్నే మనం మెథడ్ బాడీ అనొచ్చు. ఈ మెథడ్ బాడీ మనకి మెథడ్ ఇంప్లిమెంటేషన్ అన్నట్టు. ఓకే, సో మెథడ్ ఓవర్లోడింగ్ కి మెథడ్ స్ట్రక్చర్ కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్ ఉంది. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ అంటే సేమ్ మెథడ్ ని మనం డిఫరెంట్ వేస్ లో యూజ్ చేయొచ్చు. ఒకటే మెథడ్ డిఫరెంట్ వేస్ లో యూజ్ చేయొచ్చు. సో దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనొచ్చు. అండ్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను M1 అనే మెథడ్ ని విత్ 2 పారామీటర్స్ పాస్ చేశాను కదా. ఈ M1 అనే మెథడ్ ని వితౌట్ పారామీటర్స్ కాల్ చేసినా నాకు వర్క్ అవ్వాలి. M1 అనే మెథడ్ ని సింగిల్ పారామీటర్ ని కాల్ చేసినప్పుడు కూడా నాకు వర్క్ అవ్వాలి. M1 అనే మెథడ్ ని 2 పారామీటర్స్ కాల్ చేసినా సరే నాకు వర్క్ అవ్వాలి. అంటే సింగిల్ మెథడ్ అనేది డిఫరెంట్ వేస్ లో ఇంప్లిమెంట్ చేస్తే, డిఫరెంట్ వేస్ లో యూజ్ చేస్తే దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. అయితే మెథడ్ ఓవర్లోడింగ్ ఎలా పాసిబుల్ అంటే మెథడ్ ఓవర్లోడింగ్ చేసి జరిగేటప్పుడు when we are going to be implement the method overloading, at the time of method overloading method signature can be changed. మెథడ్ ఓవర్లోడింగ్ టైంలో మెథడ్ సిగ్నేచర్ చేంజ్ అవుతుంది కానీ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేంజ్ కాదు. ఓకే, అంటే ఏంటి, ఏదైతే మనం మెథడ్ బాడీ డిఫైన్ చేస్తామో సేమ్ మెథడ్ బాడీ మనం 3 టైమ్స్ కాల్ చేసాం కదా 3 డిఫరెంట్ వేస్ లో. ప్రతిసారి కూడా సేమ్ మెథడ్ బాడీనే ఎగ్జిక్యూట్ కావాలి కానీ ఆ మెథడ్ సిగ్నేచర్ మాత్రమే చేంజ్ కావాలి. సో దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్. చూడండి, క్లాస్ క్యాలిక్యులేటర్ సో ఇది క్లాస్ నేమ్ def underscore or else I'm going to use add. ఈ క్లాస్ లో క్యాలిక్యులేటర్ లో యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి 3 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను a, b, c అనే 3 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. అయితే ఈ 3 పారామీటర్స్ కూడా ఎలా పాస్ చేస్తున్నాను అంటే a ఈక్వల్స్ టు 0, b ఈక్వల్స్ టు 0, c ఈక్వల్స్ టు 0. అంటే ఈ మెథడ్ లో ఉన్న పారామీటర్స్ కి నేను డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేశాను. a0, b0, c0 డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేసి సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే I'm going to give the statement return a plus b plus c. ఇది నా క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. calc అనేది ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు క్యాలిక్యులేటర్ ఆఫ్ నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశా. సో యూజింగ్ ద calc నేను యాడ్ అనే మెథడ్ ని వితౌట్ పాసింగ్ ఎనీ పారామీటర్స్ కాల్ చేస్తున్నాను అనుకోండి. సో నార్మల్ గా ఇక్కడ మీరు instead of the return let's take c equals to or else self dot c equals to a plus b plus c print of self dot c అని చెప్పి ప్రింట్ చేయండి instead of the return. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమైతుందంటే సో ఈ యాడ్ అనే మెథడ్ ని క్యాలిక్యులేటర్ క్లాస్ లో డిఫైన్ చేసిన యాడ్ అనే మెథడ్ ని calc అనే పారామీటర్ తో వితౌట్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ ఇవ్వకుండా calc యాడ్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైతుంది, నాకు అవుట్పుట్ అనేది 0 గా ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే when I'm going to call the method add without passing any parameters, నేను ఏ పారామీటర్స్ ఇవ్వకుండా మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది విత్ డిఫాల్ట్ పారామీటర్స్ తో ఇన్వోక్ అవుతుంది. నెక్స్ట్ calc డాట్ యాడ్ ఆఫ్ సపోజ్ నేను సింగిల్ వాల్యూని పాస్ చేస్తున్నప్పుడు సో ఇప్పుడు ఏమైతుందంటే బికాజ్ ఆఫ్ దిస్ ఈ మెథడ్ అనేది ఇన్వోక్ జరుగుతుంది కదా. సో ఇన్వోకింగ్ జరిగేటప్పుడు ఏ అనే ప్లేస్ లో 0 ఉంది కదా, ఈ 0 అనేది 10 తో రీప్లేస్ అయ్యి b అండ్ c అనేవి రిమైన్ 0 తోనే వర్క్ అయ్యి. ఓకే, సో ఏ అనేది 10 ప్లస్ 0 అవుట్పుట్ 10 కదా. సో ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది 10 గా ప్రింట్ అవుతుంది.
అంటే అదే మెథడ్ని యాడ్ అనే మెథడ్ని నేను సింగిల్ పారామీటర్ ఇచ్చి లైక్ సింగిల్ పారామీటర్ని పాస్ చేసి కాల్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సేమ్ మెథడ్ని calc డాట్ యాడ్ ఆఫ్ 2 పారామీటర్స్ ఇచ్చి పాస్ చేస్తున్నా. అంటే ఏకి 10 ఇస్తున్నా, బికి 20 ఇస్తున్నా. 10 + 20 30 + 0 30 ఇస్ ద అవుట్పుట్. నాకు ఇక్కడ 30 ప్రింట్ అవుతుంది. సో అదే విధంగా నేను ఇక్కడ calc డాట్ యాడ్ ఆఫ్ 10, 20, 30 ఇచ్చారనుకో నాకు అవుట్పుట్ 60 వస్తుంది. అంటే ఈ యాడ్ అనే మెథడ్ని సింగిల్ పారామీటర్ వితౌట్ పారామీటర్ యూజ్ చేసి కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సింగిల్ పారామీటర్ పాస్ చేసి కాల్ చేసినా ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 పారామీటర్స్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 పారామీటర్స్తో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సింగిల్ మెథడ్ని నేను మల్టిపుల్ వేస్లో యూజ్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది సేమ్ ఉంది ఫర్ ఎవ్రీ కాలింగ్ టైం. అంటే నేను ఎన్నిసార్లు కాల్ చేశాను? 4 టైమ్స్ కాల్ చేశాను. ప్రతి కాలింగ్ టైంలో కూడా మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది సేమ్ ఉంది, కానీ మెథడ్ సిగ్నేచర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్, సెండింగ్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ చేంజింగ్. ఫస్ట్ టైం 0 పారామీటర్స్ సెండ్ చేశా, నెక్స్ట్ టైం 1 పారామీటర్ సెండ్ చేశా, నెక్స్ట్ టైం 2 పారామీటర్స్ సెండ్ చేశా, నెక్స్ట్ టైం 3 పారామీటర్స్. సో ఇక్కడ ఓన్లీ ద సిగ్నేచర్ ఇస్ చేంజింగ్, రైట్? సో ఎప్పుడైతే మనకి ఒక మెథడ్ని మల్టిపుల్ వేస్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆర్ డిఫైన్ చేసేటప్పుడు ఆర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓన్లీ మెథడ్ సిగ్నేచర్ మాత్రమే చేంజ్ అయ్యి, ఓకే, మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫిక్స్గా ఉంటే, ఓకే, దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. అయితే మెథడ్ ఓవర్లోడింగ్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ మెథడ్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో, సో మనం మెథడ్ని కాల్ చేసేటప్పుడు మాక్సిమం అన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మాత్రమే యూజ్ చేసి కాల్ చేయాలి, లేదా బిలో అంటే లెస్ దాన్ యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి అప్ టు 3 పారామీటర్స్ వరకు మనం మెథడ్ని కాల్ చేయొచ్చు. అబౌవ్ 3 అంటే 4, 5 ఇచ్చి పాస్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ కాదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కేస్ వీ షుడ్ బి రిమెంబర్ అండ్ దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. సో దీన్ని మనం ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో లాస్ట్ క్లాస్లో మనం పాలిమార్ఫిజం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు యూజింగ్ ద మెథడ్ ఓవర్లోడింగ్ విత్ ప్రోగ్రామ్ మనం చూసాం. ఓకే, సో పాలిమార్ఫిజం అనేది 2 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాను. ఒకటి యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్, యూజింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ మనం ఒక మెథడ్ని ఎలా ఓవర్లోడ్ చేసి మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ చూద్దాం. సో మెథడ్ ఓవర్ రైడింగ్ ఏం చెప్తుంది అంటే ఓవర్ రైడ్ అంటే సేమ్ మెథడ్ డెఫినిషన్ని అగైన్ అండ్ అగైన్ మనం రీడిఫైన్ చేయాలి. సో నార్మల్గా మెథడ్ ఓవర్లోడింగ్ టైంలో ఏం చెప్పానంటే మెథడ్ సిగ్నేచర్ అనేది వ్యారీ అవుతూ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫిక్స్గా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పాను. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ ఏం చెప్తుంది అంటే మెథడ్ సిగ్నేచర్ అనేది మెథడ్ ఓవర్ రైడింగ్లో మెథడ్ సిగ్నేచర్ అనేది ఫిక్స్ ఉంటుంది. మెథడ్ సిగ్నేచర్ అంటే మెథడ్ నేము, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఖచ్చితంగా ఫిక్స్ ఉంటుంది. ఓకే, బట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంటే మెథడ్ బాడీ లేదా మెథడ్ బాడీ అనేది వ్యారీ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. ప్రతిసారి కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో దాన్నే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. అయితే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే విత్ ఇన్ ద క్లాస్ పాసిబుల్ లేదు. మెథడ్ ఓవర్లోడింగ్ని మనం విత్ ఇన్ ద క్లాస్ చేయొచ్చు. ఓకే, విత్ ఇన్ ద క్లాస్ ద మెథడ్ ఓవర్ రైడింగ్ ఇస్ నాట్ పాసిబుల్. ఓవర్లోడింగ్ విత్ ఇన్ ద క్లాస్ పాసిబుల్ ఉంటుంది, కానీ ఓవర్ రైడింగ్ని విత్ ఇన్ ద క్లాస్ మనం ఇంప్లిమెంట్ చేయలేము. అంటే ఏం చేయొచ్చు, మనం ఒక పేరెంట్ క్లాస్ మెథడ్ని ఫర్ ఎగ్జాంపుల్ C1 అనే ఒక పేరెంట్ క్లాస్ అనుకోండి. ఈ C1 అనే పేరెంట్ క్లాస్ మెథడ్ని C2 అనే చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయొచ్చు, సబ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయొచ్చు, కానీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్లో మనం మెథడ్ ఓవర్ రైడింగ్ ఇంప్లిమెంట్ చేయలేము. అంటే ఓవర్ రైడింగ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రిక్వైర్ టు డూ ద ఇన్హెరిటెన్స్. 2 క్లాసెస్ మధ్యలో రిలేషన్ డిఫైన్ చేసి దెన్ ఆఫ్టర్ దట్ వీ కెన్ డూ ద ఓవర్ రైడింగ్. సో ఎలా చేయొచ్చు అంటే సింపుల్. లెట్ us suppose క్లాస్ A. సో దీంట్లో నాకు ఒక మెథడ్ ఉంది, def m1 అనే మెథడ్ ఉంది. సో ఈ m1 అనే మెథడ్ని నేను సింపుల్గా
ప్రింట్ ఆఫ్ హాయ్ అనే మెసేజ్ని ప్రింట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. అయితే నాకు చైల్డ్ క్లాస్, there is a child class B. I am creating there is a child class B for the parent class A. సో దీంట్లో ఈ m1 అనే మెథడ్ని def m1 ఆఫ్ సెల్ఫ్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక మెథడ్ని ఓవర్ రైట్ చేస్తున్నప్పుడు మెథడ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేంజ్ కాకూడదు. సో ఐమ్ నాట్ చేంజింగ్. సో ఓన్లీ ది ఇంప్లిమెంటేషన్ చేంజ్. ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ హలో, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ గుడ్ ఈవినింగ్, ప్రింట్ ఆఫ్ గుడ్ ఈవినింగ్. ఇలా మనకి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అంటే మెథడ్ ఓవర్ రైడ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్లో మాత్రమే ఓవర్ రైడ్ అవ్వాలి విత్ ద డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. కానీ సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ, సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ గానే ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇప్పుడు నేను బి క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి BOBJ ఈక్వల్స్ టు B ఆఫ్ ఈ బి క్లాస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి నేను m1 అనే మెథడ్ ని కాల్ చేస్తే నాకు ఈ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అదే నేను ఏ క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఈ ఏ క్లాస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి m1 అనే మెథడ్ ని కాల్ చేస్తే ఈ ఇంప్లిమెంటేషన్, ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వే దట్ హౌ వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం మెథడ్ ఓవర్లోడింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. లైక్ మెథడ్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి పాలిమార్ఫిజం ఎలా అచీవ్ చేయొచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం విత్ ఎగ్జాంపుల్. సో లెట్స్ సపోజ్ దెర్ ఇస్ ఎ క్లాస్ నేమ్ ఏంటి అంటే క్యాలిక్యులేటర్. So there is a method inside the class called as addition. So ఈ మెథడ్ లో 3 పారామీటర్స్ A, B, C 3 పారామీటర్స్ డిఫైన్ చేస్తున్నా, బట్ విత్ ద 3 డిఫాల్ట్ వాల్యూస్. సో A0, B0, C0. సో ABC అనే పారామీటర్స్ ని విత్ 3 డిఫాల్ట్ వాల్యూస్ తో డిఫైన్ చేశా ఎడిషన్ అనే మెథడ్ కోసం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే రిటర్న్ A ప్లస్ B ప్లస్ C ఇచ్చి, ఓకే, then I'm going to create the object. Object ఏంటి? క్యాలిక్యులేటర్ ఆఫ్. నేను క్యాల్సి ఈక్వల్స్ టు క్యాలిక్యులేటర్ ఆఫ్ అంటే ఒక క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసా. ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఎడిషన్ అనే మెథడ్ ని వితౌట్ పారామీటర్స్ కాల్ చేస్తున్నప్పుడు నాకు అవుట్పుట్ అనేది, సో ఇక్కడ నథింగ్, ఎందుకంటే ఇక్కడ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది కదా. సో నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ క్యాల్సి డాట్ ఎడిషన్ అని ఇచ్చాను అనుకోండి, నాకు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో ఎందుకంటే నేను ఈ మెథడ్ ని వితౌట్ పారామీటర్స్ కాల్ చేస్తున్నా. సో ఎప్పుడైతే నేను ఒక మెథడ్ ని వితౌట్ పారామీటర్స్, అంటే ఇక్కడ ఎడిషన్ అనే మెథడ్ ని వితౌట్ పారామీటర్స్ కాల్ చేస్తున్నానో, డిఫాల్ట్ గా 0, 0, 0 అనే వాల్యూస్ ని యూజ్ చేసి, అంటే దీస్ ఆర్ డిఫాల్ట్ వాల్యూస్ కదా, ఈ డిఫాల్ట్ వాల్యూస్ ని యూజ్ చేసి ఎడిషన్ అనే మెథడ్ క్యాలిక్యులేటర్ క్లాస్ లో ఎడిషన్ పర్ఫార్మ్ చేసి అవుట్పుట్ ని రిటర్న్ చేస్తుంది, 0 అని రిటర్న్ చేస్తుంది. ఓకే, అదే నేను సేమ్ మెథడ్ ని క్యాల్సి డాట్ ఎడిషన్ ఆఫ్ ఒక వాల్యూ, ఒక పారామీటర్ మాత్రమే పాస్ చేసి కాల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ 123 అనే వాల్యూ ఏ అనే పారామీటర్ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ అయ్యి, ఓకే, దెన్ రిమైనింగ్ 2 B అండ్ C అనేవి 0 గా మెయింటైన్ చేస్తూ ఎడిషన్ పర్ఫార్మ్ చేస్తుంది. 123 ప్లస్ 0 ప్లస్ 0, సో 123. సో ఆ వాల్యూనే మనకి రిటర్న్ చేస్తుంది. అదేవిధంగా నేను ఇదే మెథడ్ ని క్యాల్సి డాట్ ఎడిషన్ ఆఫ్ 123, 321 2 పారామీటర్స్ నుంచి కాల్ చేస్తే ఏమైతుంది అంటే, ఫస్ట్ పారామీటర్ 123 అనేది ఏ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ అవుతుంది, సెకండ్ పారామీటర్ 321 అనేది బి లొకేషన్ లో సబ్స్టిట్యూట్ అయ్యి, రిమైనింగ్ సి అనేది 0 గా ఉండి డిఫాల్ట్ వాల్యూగా ఉండి 123 ప్లస్ 321 ప్లస్ 0 పర్ఫార్మ్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో మనకి అవుట్పుట్ అనేది 444 వస్తుంది. ఓకే, అదేవిధంగా ప్రింట్ ఆఫ్ క్యాల్సి డాట్ ఎడిషన్ ఆఫ్ 112, 211, 121 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమైతుంది, 3 పారామీటర్స్ కాల్ చేసి పాస్ చేసి కాల్ చేస్తే నాకు అవుట్పుట్ 444 వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే మెథడ్ ని నేను 4 పారామీటర్స్ యూజ్ చేసి కాల్ చేస్తాను. క్యాల్సి డాట్ ఎడిషన్ ఆఫ్
12, 13, 14, 15. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే వెన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఆర్ యూజింగ్ ద మెథడ్ ఓవర్లోడింగ్, ఖచ్చితంగా మెథడ్ సిగ్నేచర్ చేంజ్ చేయాలి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చేంజ్ చేయకూడదు. సో అది మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ సిగ్నేచర్లో మెథడ్ నేము, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఏవైతే పారామీటర్స్ మనం డిఫైన్ చేసామో మెథడ్ నేము, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ టోటల్ ఎన్ని 3 కదా. సో అప్ టు 3 వరకు మాత్రమే మనం యూజ్ చేయాలి. అంతేగాని ఇక్కడ 3 పారామీటర్స్ ఇచ్చి నేను 4 పారామీటర్స్ పాస్ చేసినా కూడా నాకు అవుట్పుట్ కావాలి అంటే అలా అవ్వదు. సో ఎన్ని పారామీటర్స్ అయితే ఇచ్చామో అంతవరకు మాత్రమే మనం కాల్ చేయాలి. సో ఒకవేళ మీరు ఇక్కడ మెథడ్ కాలింగ్లో ఈ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఏదైతే మెథడ్ హెడ్లో ఇచ్చారో అది ఎక్సీడ్ అయింది అనుకోండి, మనకి టైప్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మెథడ్ ఓవర్లోడింగ్ ఏమని చెప్తుంది అంటే వీ కెన్ చేంజ్ ద మెథడ్ సిగ్నేచర్ బట్ నాట్ ద ఇంప్లిమెంటేషన్, కాల్డ్ యాజ్ అ మెథడ్ ఓవర్లోడింగ్. సో దిస్ ఈస్ ద సింపుల్ మీనింగ్ ఆఫ్ ద మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, నౌ అదే పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ని మెథడ్ ఓవర్ రైడింగ్ తో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏమని చెప్పాను మీకు, మెథడ్ సిగ్నేచర్ అనేది కాన్స్టెంట్ గా అంటే సేమ్ గా ఉండి మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేంజ్ అయితే దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటున్నాం. మెథడ్ ఓవర్ రైడింగ్ ని మనం విత్ ఇన్ ద బేస్ క్లాస్ లో మాత్రమే చేయగలం. ఓకే, సో ఎలా అంటే సపోజ్ క్లాస్ కోసం సో దీంట్లో నాకు ఒక మెథడ్ ఉంది fm1. సో ఈ మెథడ్ ని యూజ్ చేసి నేను నార్మల్గా హాయ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లాస్ యూజర్ అండ్ ఐమ్ మేకింగ్ దిస్ కరస్పాండింగ్ యూజర్ క్లాస్ యాజ్ చైల్డ్ ఫర్ ద పర్సన్ క్లాస్. పర్సన్ అనేది పేరెంట్, యూజర్ అనేది చైల్డ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ m1 అనే మెథడ్ ని మళ్ళీ నేను డిఫైన్ చేస్తున్నా. సో ఎలా అంటే విత్ ద డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హాయ్ హలో ప్రింట్ చేస్తున్నా అండ్ గుడ్ ఈవినింగ్ అనే మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం వెల్కమ్ టు అశోక్ ఐటీ అనే స్టేట్మెంట్ ని డిఫైన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను యూజర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. సో యూ డాట్ m1 కాల్ చేశాను అనుకోండి. సో రన్ చేయండి. సో ఏమైతుంది, హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అశోక్ ఐటీ అనేది ప్రింట్ అవుతుంది. సో అదే నేను పర్సన్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ పర్సన్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి m1 ని కాల్ చేస్తే పేరెంట్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అదే వస్తుంది, మనకి హాయ్ అని మాత్రం వస్తుంది. సో అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని మనం చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేసాం. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ ద మెథడ్ ఓవర్ రైడింగ్. సేమ్ మెథడ్ ని మనం మల్టిపుల్ వేస్ లో డిఫైన్ చేసాం. సో యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏమని చెప్పానంటే మెథడ్ సిగ్నేచర్ అనేది చేంజ్ అవుతూ ఇంప్లిమెంటేషన్ అనేది ఫిక్స్ ఉండాలి. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏమంటే మెథడ్ సిగ్నేచర్ అనేది ఫిక్స్ ఉంటూ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేంజ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. సో బై యూజింగ్ ద ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ వీ కెన్ అచీవ్ ద పాలిమార్ఫిజం. So this is the concept of the polymorphism.